నమస్తే అన్న. హలో శ్రీనివాస్ గౌడ్ అన్న. నమస్తేనే. నీకు తొందరపడకు, పార్టీ గట్టిగా అయితే నీకు ఫ్యూచర్ ఉంటది. నీకు ఏదంటే అది చేస్తా నేను తర్వాత. ఎందుకంటే ఆడ మొత్తం బయట ప్రచారం ఏముండే, రెడ్డి ఒక్కరు లేరీలకు దారుణం అంటే నేను సంతోష్ రెడ్డికి ఇద్దరికి ఆఫర్ ఇచ్చిన, ముందే తెలిస్తే వాళ్ళు ట్రాప్ చేస్తారని చెప్పి ఎవరు ముందు వస్తే అలా కండువా కప్తా అని, వేరే ఉద్దేశం లేకుండే. సంతోష్ రెడ్డిని శోభరాణి తెస్తా అన్నది. 3-4 రోజులు ఆమెను అడిగిన, రేపు వస్తున్నాడు. ధన్మని సిద్ధరామరెడ్డిని బట్కరాగానే వేసేసిన కండువా. మనకాడ గెలిచినాక పార్టీ గట్టిగా అయినాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను. మనది ఇంకా 3 ఏళ్ళు ఉంటది. నెక్స్ట్ కూడా ఎవనయ్యకినము మొత్తం కుప్పి పడేస్తా నేను. ఏ ఊర్లు కొనేస్తా నేను. సమస్య ఉండదు. నెక్స్ట్ టైం మనం ఖర్చు పెట్టినట్టు ఆలయం పెడతారు, వాళ్ళు 100 పెడితే 200 కోట్లు పెడతా నేను. మీరు గట్టికి కావాలా? నేను చెప్పేది తినేసినా, నేను చెప్పేది తిను. అరే ఏమో మొండి మాటలు మాట్లాడతారు. రాజకీయం ఏం చేస్తాం ఇక మేము ఇట్లా చేస్తే? నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా. నేను చిన్న పిల్లగాని కాదు కదా. నాకు ఏడ గెలుస్తుంది ఊర్లో తెలుసుకో ఒకసారి. ఊర్లో నేనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా. నువ్వు నమ్మకపోతే ఎట్లా? 200% గెలవవు. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నీ ఇష్టం. చెప్తున్నా వినకపోతే ఎట్లా నువ్వు? అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో అంటే అంత పని చేస్తా. ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము ఎంత కష్టపడము. అలా అట్లే మాట్లాడతావాను అంటే నీకోసం అడుగుతున్నావా? నువ్వు వేరే వాళ్ళకి చేసి అడుగుతున్నా, నీకోసం అడుక్కుంటావాను. మొక్కమే చేసిన ఊరంతా చేసింది కదా. మీరు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వమంటే ఎట్లా? అవన్నీ మాట్లాడకు, నీ ఇష్టం. నేను చెప్పేది నువ్వు మంచిదా అమ్మా. అంత రూపాపు మాటలు మాట్లాడుతున్నావా? నేను వేస్తాను అంత రూపాపు మాటలు అని మెంబరే గెలలేవు నువ్వు. మళ్ళీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. సీతారామరెడ్డి గెలిచి నాన్న 2 మాటలు ఆయన కూడా గెలవాలి. మెంబర్ గెలవాలి అన్న. ఇక ఉట్టిగా నువ్వు పరికినారు ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు సర్వే చేసుకోరుతున్నాను. సర్వే చేయించుకోను. అందరు నన్ను ఏమని చెప్తారు. నువ్వు బయట వెళ్తాను ఎవడో 2-3 కొట్టోళ్ళు చెప్తే ఇంటావాను. వాళ్ళు అన్న ఒక నిమిషం నీకు ఒక్కసారి చెప్పేదాకా ఈయన మాట్లాడినప్పుడు అర్థమయ్యేది నీ మాట్లాడే విధానం. ఓట్లు నాకు తెలుసు. ఏమో అని నడుపుతా ఉన్నావు. మెజార్టీ రాలేమో మాట్లాడుతూ ఉన్నావు అని. నేనేమంటున్నా వింటాను. నేనేమి వింటా? నువ్వు ఊరే వాళ్ళు ఇద్దరు చేసిర్రు, వాళ్ళు ఇదివరకు ఏం చేయలేదు, మేము మధ్యలో వేరేటోని గెలిపిద్దామని ఊరందరూ టాక్ అంటారు. అట్లా అని చెప్తున్నా నేను చెప్తే అర్థం చేసుకో. అందరు నేను సంధాయించుకుంటా. మీ మిల్లని సంధాయించే వరకే మొత్తం కాన్స్టిట్యున్సీ ఆగమవుతుంది. ఊరు విలేజ్ ప్రెసిడెంట్ మాటినప్పుడు వేరేడేమింటాడు? ఇక విలేజ్ ప్రెసిడెంట్ కూడా నన్ను మల్లేశం పెట్టినాం కదా అన్న. అప్పుడు నేను వెళ్ళిపోయినా కదా. ఇప్పుడు ఎడికి వెళ్ళిపోయినావు? నేను ఇప్పుడు విలేజ్ ప్రెసిడెంట్ లేను. మల్లేశం కప్ప చెప్పినాము. మాస్పేట మల్లేశం. మాట్లాడతాను. కాక అందరూ